రామాయణం మారుణం రామాయణం మారుణం రామాయణం మారుణం రామాయణం తండ్రికిచ్చిన మాట కోసం రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు. సీతను అపహరించిన రావణాసురుణ్ణి సంహరించాడు. ధర్మాత్ముడైన విభీషణుణ్ణి లంకకు రాజుగా పట్టాభిషిక్తుడిని చేశాడు. ఆ తర్వాత సీతాలక్ష్మణ సమేతంగా పుష్పక విమానం మీద అయోధ్యకు బయలుదేరాడు. పుష్పక విమానం అయోధ్యకు చేరువలో ఉండగా రాముడు హనుమంతుణ్ణి పిలిచి ఇలా అన్నాడు: హనుమా, నువ్వు ముందుగా భరతుడి దగ్గరకు వెళ్ళు. నేను తిరిగి వస్తున్న వార్తను అతడికి తెలియజేయి. ఆ వార్త విన్నప్పుడు భరతుడి ముఖ కవళికలను క్షుణ్ణంగా గమనించు. 14 ఏళ్లుగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి అధికారం మీద అతడికేమైనా వ్యామోహం కలిగిందేమో తెలుసుకో. ఒకవేళ రాజ్యకాంక్ష వల్ల నా రాక అతడికి ఇష్టం లేదని నీకనిపిస్తే వెంటనే వచ్చి నాకు చెప్పు. అప్పుడు హనుమంతుడు: స్వామి, ఒకవేళ భరతుడికి రాజ్యం మీద ఆసక్తి ఉంటే మీరేం చేస్తారు అనడిగాడు. దానికి శ్రీరాముడు చిరునవ్వుతో: అదే జరిగితే సంతోషంగా రాజ్యాన్ని భరతుడికే వదిలిపెట్టి నేను మళ్లీ అడవులకే తిరిగి వెళ్ళిపోతాను అని సమాధానమిచ్చాడు. రాముడి నిస్వార్థ గుణానికి, సోదర ప్రేమకి పులకించిపోయిన హనుమంతుడు: స్వామి, నీలాంటి మహానుభావుడికి దాసుడనైనందుకు నా జన్మ ధన్యమైంది అని మొక్కి రాముడి ఆజ్ఞతో భరతుడిని కలవడానికి నందిగ్రామానికి బయలుదేరాడు. శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు మేనమామ ఇంటి వద్ద ఉన్నాడు. అయోధ్యకు తిరిగి వచ్చి జరిగిన విషయం తెలుసుకున్న భరతుడు ఎలాగైనా రాముడిని తీసుకురావాలని అడవికి వెళతాడు. అక్కడ రాముడితో ఇలా అంటాడు: అన్నయ్యా, గరుత్మంతుడు ఎగిరినంత వేగంగా కాకి ఎగర్లేదు. నువ్వు రాజ్యాన్ని పాలించినట్లుగా నేను పాలించలేను. నీకు బదులుగా నేను అరణ్యవాసం చేస్తాను. నువ్వు అయోధ్యకు వెళ్ళు. కాని రాముడు తండ్రి మాట కోసం నిరాకరిస్తాడు. అప్పుడు భరతుడు రాముడి పాదుకలను అడిగి తీసుకుంటాడు. నువ్వు 14 సంవత్సరాలు పూర్తి కాగానే రాకపోతే నేను చితిపేర్చుకొని ప్రాణత్యాగం చేస్తాను అని శపథం చేస్తాడు. అన్నమాట ప్రకారం 14 ఏళ్ల గడువు ముగిసిన క్షణాన భరతుడు చితిసిద్ధం చేసుకోగా హనుమంతుడు వచ్చి రాముడి రాకను తెలియజేస్తాడు. ఆ వార్త విన్న భరతుడి ముఖంలో 1000 పున్నమిచంద్రుల వెలుగు ప్రకాశించింది. వారిద్దరి అనుబంధాన్ని చూసి హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. అనంతరం రాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడై 11,000 సంవత్సరాలు రామరాజ్యాన్ని పాలించాడు.